శశిమదనం చూసేసా అండి. ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూసాక ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నానో అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ బాగుంటుందండి, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. బట్ మిగతా ఎపిసోడ్స్లో అంత క్యూరియాసిటీని బిల్డ్ చేయలేకపోయారు. ఒక మనిషిని ఇంట్లో తెలియకోకుండా ఉంటే అసలు దొరకరా అండి? ఏం లాజిక్స్ అండి, వాళ్ళకే అర్థం అవ్వాలి. సరే, హీరోని హీరో వాళ్ళ ఇంట్లో దాచింది అనుకోండి, ఎంత టెన్షన్ ఉంటుందండి. ఆ టెన్షన్ని ఇంకా బాగా చూపించుండొచ్చు. అది వదిలేసి ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి రిలాక్స్ అయ్యి వాళ్ళ లవ్ సీన్స్ చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైపోతుందా అనిపించింది నాకైతే. ఇందులో ఏం లాజిక్స్ ఉండవు, అసలు చాలా బోరింగ్ అనిపించిందండి నాకైతే. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బేసిక్ స్టోరీ ఏంటంటే, బెట్టింగ్లో హీరో 5 lakhs పోగొట్టుకుంటాడు. ఇవ్వకపోతే ఎక్కడ చంపేస్తారో అని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే దాక్కుంటాడు. తర్వాత ఏమవుతుంది, ఇంకా వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అన్న దాని మీద రిమైనింగ్ స్టోరీ అంతా ఉంటుంది. అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది. ఇంకా ఒక ఎపిసోడ్లో ఓఎంజీ ఎపిసోడ్ అని ఒకటి ఉంటుందండి. ఓఎంజీ అంటే ఓ మై గోస్ట్ అండి. ఒక మంత్రగాన్ని పిలుచుకొచ్చి పూజ చేయిస్తారు, ఇంట్లో దయ్యం ఉందేమో అని. ఇది చాలా బోరింగ్గా ఉంటుందండి. ఏదో ఎపిసోడ్ని పెంచడానికి చేశారేమో అన్నట్టుగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చింది అయితే ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రమే అండి. ఇంకా మిగతా ఎపిసోడ్స్ అసలు లాజిక్స్ ఉండవు, కొంచెం బోర్ అనిపిస్తుంది. ఏదో కావాలని క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. చూడొచ్చా అంటే మాకు యావరేజ్గా ఉన్న పర్లేదు చూస్తాం అనుకున్న వాళ్ళు చూసేయండి, తప్పులేదు. సో ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.